కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. విజయ్ దేవరకొండ ఏ ముహూర్తాన 200 కోట్లు కొడతాను అన్నాడో కానీ అప్పటి నుంచి అతనిపై దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి విజయవంతమైన చిత్రాలతో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్. అయితే ఎంత తొందరగా ఎదిగాడో అంతే తొందరగా విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు. గీతా గోవిందం తర్వాత గత 6 ఏళ్లుగా విజయ్కి భారీ విజయం దక్కలేదు. మధ్యలో టాక్సీ వాలా మాత్రమే హిట్ అనిపించుకోగా నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాలు నిరాశపరిచాయి. అయితే ఈ సినిమాలతో ఫ్లాప్లని మాత్రమే ఎదుర్కోగా ఆ తర్వాత వచ్చిన పాన్ ఇండియా మూవీ లైగర్తో ఘోర పరాజయంతో పాటు ట్రోల్స్ని కూడా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆ ట్రోల్స్ డోస్ మరింత పెరిగింది. సినిమా ప్రమోషన్స్ సమయంలో విజయ్ మాట్లాడే మాటలు వివాదాస్పదమవుతున్నాయి. అర్జున్ రెడ్డి సమయంలోనే విజయ్ చేసిన కొన్ని కామెంట్స్ కాంట్రవర్సీ అయ్యాయి. అయితే ఆ సినిమా సాధించిన భారీ సక్సెస్తో అవన్నీ కొట్టుకుపోయాయి. పైగా అది తన యాటిట్యూడ్, కాన్ఫిడెన్స్ అంటూ అప్పుడు విజయ్ని అందరూ వెనకేసుకొచ్చారు. కానీ ఇప్పుడు వరుస ఫ్లాపులు ఎదురవుతుండడంతో ఓవర్ కాన్ఫిడెన్స్, నోటి దురద అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. 2022లో వచ్చిన లైగర్పై విజయ్ అప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆ సినిమాతో పాన్ ఇండియా వైడ్గా సౌండ్ చేస్తానని, వసూళ్ల లెక్క 200 కోట్ల నుంచి మొదలవుతుందని చెప్పాడు. తీరా విడుదలయ్యాక డిజాస్టర్ టాక్తో కనీసం 100 కోట్లు కూడా రాబట్టలేక 60 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. దీంతో సినిమా కంటెంట్ మీద దృష్టి పెట్టకుండా ఇలా ప్రమోషన్స్లో ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడితే ఏమొస్తుంది అంటూ అప్పుడే ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఇక ఆ తర్వాత ఖుషి అనే లవ్ స్టోరీ చేశాడు. సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. సినిమాకి మంచి టాకే వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం 80 కోట్లే వచ్చాయి. దానికి కారణం ప్రస్తుతం ప్రేక్షకులు విభిన్న సినిమాలు చూడాలని కోరుకుంటే విజయ్ మాత్రం రెగ్యులర్ లవ్ స్టోరీ చేయడమే. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. ఈ మూవీ ప్రమోషన్స్ లో కూడా 200 కోట్ల ప్రస్తావన తీసుకువచ్చాడు. నేను 200 కోట్లు కొడతానంటే ఓవర్ కాన్ఫిడెన్స్, బలుపు అన్నారు. కానీ ఇది నా కాన్ఫిడెన్స్, ఎప్పటికైనా 200 కోట్లు కొడతాను అని విజయ్ అన్నాడు. కానీ ప్రస్తుతం విజయ్ చేస్తున్న సినిమాలు చూస్తుంటే 200 కోట్ల కళ అసలు ఇప్పట్లో నెరవేరుతుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే లైగర్ ఎలా డిసప్పాయింట్ చేసిందో ఫ్యామిలీ స్టార్కి కూడా అలాంటి టాక్ వస్తుంది. అసలు ఇందులో ఏముందని విజయ్ ఈ సినిమా ఓకే చేశాడని విమర్శలు వస్తున్నాయి. 200 కోట్లు కొడతాను అని మాటల్లో చెప్పనక్కర్లేదు. సినిమాలో విషయం ఉంటే కలెక్షన్లు అవే వస్తాయి. ఏ స్టార్ ఉన్నాడని హనుమాన్ 300 కోట్లు కలెక్ట్ చేసింది, ఏ స్టార్ ఉన్నాడని మంజుమల్ బాయ్స్ 200 కోట్లు కలెక్ట్ చేసి మలయాళ ఇండస్ట్రీలో హిట్గా నిలిచింది. సినిమా విడుదలకు ముందు 200 కోట్లు కొడతాం అని చెబితే వార్తల్లో నిలుస్తామేమో కానీ వసూళ్లు రావు. సినిమాలో విషయం ఉంటే వసూళ్లు వాటంతటా అవే వస్తాయి. ఈ విషయాన్ని గ్రహించకుండా, కథల ఎంపికలో శ్రద్ధ తీసుకోకుండా ఇలాగే మూసగదులు చేసుకుంటూ పోతే 200 కోట్లు కొట్టాలనే విజయ్ కళ ఎప్పటికీ నెరవేరదనే కమెంట్స్ వినిపిస్తున్నాయి.